కిందకి పోయాకి కొద్దిగా పడుతుంది, కొద్దిగా ఏమే పడుతుంది. ఇప్పుడు మాకంతా ఏం వివక్ష లేదు, అందరూ లేదు, కొద్దిగా ఉంటారు, కింద మీద ఉంటారు, అటు ఇటు ఉంటారు, మంచి చెడ్డ అన్ని ఉంటాయి. మనం దాన్ని సర్దుబాటు చేసుకోపోవాలని మాత్రమే చెప్తున్నాం. మేము మీకు బాధ కలగలేదని మేము అనం. ఏమే మాకైనా బాధే, మాకైనా వచ్చి నాకు కూడా రాత్రి అనిపించింది, అయ్యో నన్ను కూడా ఇటు గుడిలోకి రానిరా అనిపించింది. ఉన్నది మనం కాదంటంలా, మెల్లమెల్లగా పోతుంది. ఏమే దానికి మేము అధికారులమంతా మేము అందరికీ సహకారంగా ఉంటాము. ఊరు బాగుండాలా, ఊరు బాగుండాలా, ఏమే పిల్లలు బాగా చదువుకోవాలా, ఆర్థికంగా వృద్ధి కావాలా. ఏమే అదేదో సినిమాలో చెప్తాడే, డబ్బుంటే ఈరోజు ఏమోగాడు రేపు గారు అయిపోతారనేసి, అట్లా అయిపోతాం అంతే. ఈరోజు చిన్నప్ప గారు రేపు చిన్నప్ప గారు అవుతాడు, చిన్నప్ప ఈరోజు ఎల్లప్ప రేపు ఎల్లప్ప గారు అవుతాడు. అట్లా ఏమేమో మార్పు వస్తుంది. దానికి మనము ఓపికగా మన పిల్లల్ని చదివించుకొని మనం బాగు చేసుకునే చూడాలి. ఇవన్నీ చిన్న చిన్నవయ్యా. ఏమే మేము మిమ్మల్ని పోవద్దు అనటం లేదు, మేము మిమ్మల్ని గూళ్ళోకి పోవద్దు అనటంలే. పోవద్దు అనకపోతే వినయ్ అదే కదా చెప్తాండి. వాళ్ళతో మాకు పని, వాళ్ళతో పని, అది బాగుంది. గుళ్ళో పోతే తప్పేంటి? అది తప్పైతే మేము ఎందుకు మిమ్మల్ని వచ్చిన వల్ల మనకు రక్షణ, లేకపోతే పెద్ద గొడవ. రాజ్యాంగమే ఏ విధమైనటువంటి ఎవరికి నచ్చినటువంటి మతం స్వీకరించంటున్నారు, ఆలయాల్లో వెళ్ళొచ్చు అంటున్నారు. అంటరాని చట్టం అనేటువంటిది ఉంది. 1989 కూడా ఉంది. ఇక్కడ అధికారులుగా మేము ఇప్పుడు వచ్చినటువంటి ఒక చిన్న ఇష్యూ జరిగింది, అది కమ్యూనికేషన్ గ్యాప్. అంటే నాన్న కూడా అదేదో వాళ్ళాడు అంటం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి అదేదో నిష్ఠ 48 రోజులు అనేటువంటిది, ఇంకొకటి ఒక పావు గంట అరగంట అట్లా కూర్చొని అందరితో మాట్లాడితే ఇంత వచ్చేది కాదని వాళ్ళతో లేదు. ఈ రెండు విషయాల పైన వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా ఏమీ అబ్జెక్షన్ అనేది చెప్పలేదు. దేవాలయంలో మీ ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు, దాన్ని అబ్జెక్షన్ చేయడానికి అనేటువంటిది వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. ఇప్పుడు కేసు అది ప్రూవ్ అయితే కేసు అనేది పెట్టడం జరుగుతుంది. అయితే మన గ్రామంలో తెల్లారులు అందరూ కలిసి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చర్చిల ద్వారా ఫస్ట్ టైం మీకు కానీ వాళ్ళకి కానీ చెప్తున్నాం, ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది జరగకుండా సామరస్యంగా వెళ్తామండి. వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు. ఒప్పుకొని మీ దగ్గర కూడా ఉన్న విషయం, మేము చర్చించిన విషయాలు మేము చెప్తున్నాం. సార్ మీ దగ్గర అయితే వాళ్ళు ఒప్పుకున్నారేమో కానీ సార్ మాకైతే వాళ్ళ మీద నమ్మకం లేదు. మళ్ళీ అదే వాళ్ళు ఒప్పుకోరు సార్. ఒక నిమిషం ఉండండి సార్, మాకు అదొక్కటే సార్ మాకు కావాల్సింది. మేము గుళ్ళకి పోయి పూజ చేసుకోవచ్చు మాత్రమే, మేము గుట్టాడెక్కువము. మా క్యాస్ట్ ప్రొటెక్షన్ అవసరం. గుళ్ళకి పోయిన అనుమతి కల్పించినప్పటికీ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం. తప్పకుండా ఖచ్చితంగా. బాబు మీ ఊర్లో శాంతి భద్రతలు పూర్వస్థితి వచ్చేంత వరకు మా వాళ్ళు ఏడు ఉంటారు. మేము కూడా పదే వస్తాం. మేము కూడా మాకు కూడా ఇప్పుడు 10 మంది బయట నుంచి అనంతపూర్ నుంచి వస్తా ఉన్నారు, వాళ్ళు ఉంటారు. అవన్నీ చట్టం దాని పని వచ్చేస్తుంది. మీరు టీడీగా అక్కడ ఏమన్నా ఎట్లాంటిది ఉందా? అర్థం చేసుకోవాలి. సార్ చెప్పినాడు పై నుంచి ఇట్లా లోకల్ గా కొంత ఉంటుంది, మార్పు ఉంది. నేను ఉద్యోగంలో చేరినప్పుడు నాకు కూడా నా కులం చెప్పుకోవాలంటే ఇదే అయింది. ఇప్పుడు అది లేదయ్యా, మార్పు వస్తుంది, మారాలి. అందుకని చట్టం ఉంది అదే సార్, మాకైతే ఏ సమస్య అయితే ఏం లేదు సార్. అక్కడ ఆలయంలో ప్రవేశించినందుకే మీరందరూ రావడం అందుకోసమే దగ్గర అక్కడ జరిగింది కాబట్టి సార్ తప్పేం లేదు సార్. ఏమంటున్నాను, వాళ్ళు కూడా వాళ్ళు రావద్దని చెప్పట్లేదు, వాళ్ళు రావద్దని చెప్పట్లేదు. ఏమనంటే తీసుకుంటారో ఏమో ఆ నిష్ట కోసం తప్ప, లేదా రావద్దని చెప్పట్లేదు.
అది స్పష్టంగా అదే సార్ 7 గంటలు కూర్చున్న వాళ్ళు 10 గంటలు అయింది సార్. ఎంత టైం ఇవ్వాలి? ఎంత టైం ఇవ్వాలి చెప్పండి. వాళ్ళు ఈ ఊరు కాదు, రాత్రి లింగప్ప ఫోన్ లో మాట్లాడాను. అవును సార్, వాళ్ళు సార్ కూడా వచ్చినారు. సార్ వచ్చిన ఇంచేపు వచ్చి పంపించి అంత టైం తీసుకోవాలి సార్. 2-3 గంటల సేపు టైం తీసుకోవాలి సార్. ఇంకెంత టైం? తీసుకోలే